హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ చూసే ముందు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఈరోజు పూరి అలాగే పూరీలకు మేము ఎగ్ కర్రీ చేసుకుంటున్నామండి. ఈ పూరి పిండిని అయితే నేను ముందే నూనె కొంచెం అందులో గోధుమ రవ్వ, చిన్న బొంబాయి రవ్వ కలుపుకున్నా, ఎందుకంటే పూరి మంచిగా క్రిస్పీగా ఉండడానికి. అలాగే నూనె పోసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నీళ్ళు ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకొని మంచిగా మునివేళ్ళ మీద ఫస్ట్ కలుపుకొని వెనక అరచేతితోనే ముద్ద వేసుకోవాలండి. అలా అయితే గోధుమ పిండి మంచిగా ముద్దకు వస్తుంది. పూరి చేసినా చపాతీ చేసినా చాలా మంచిగా వస్తుందండి, స్మూత్గా. ఇలా మొత్తం వేళ్ళతో కలుపుకొని వెనకసరి నీళ్ళు పోసుకొని ఒక ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిపేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. నీళ్ళు ఒకేసారి వేయం కదా, అందుకే ఒకేసారి గుమ్మరిస్తే పిండి ముద్ద కూడా అయ్యే అవకాశం ఉంటుంది కదా. అలా నేను కొన్ని కొన్ని వేసుకొని కలుపుకున్నా. ఇలా పిండి కలుపుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా ముద్ద వేసి దాన్ని కొద్దిసేపు మనము నాననియాలండి. ఇలా అంతా ఒకసారి పిసుకోవాలి. పిసుకొని ఇలా ఒక మూత వేసుకోవాలి. మంచిగా ఒక 2-3 సార్లు దాన్ని ఎంత పిండి మంచిగా పిసుక్కుంటే పూరి కానీ చపాతి కానీ అంత మంచిగా స్మూత్గా వస్తుంది. ఇలా పిండి పిసికి పెట్టాలి. ఒక 5 నిమిషాలతో ఒక గిన్నె కానీ ఒక ప్లేట్ కానీ బోర్లించి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత పూరి అయినా చపాతి అయినా వేసుకోవచ్చు. ఇలా నేను పూరీలు చేసుకుంటున్నామండి. ఈ పూరి 5 నిమిషాలు నానిందంటే మంచిగా వస్తుంది. పూరి పిండి మాత్రం కాదు, మేము గోధుమ పిండి చేసుకున్నాము. పూరి పిండి నేను చేసుకోలేదు. ఇలా ఒకటి చేసుకొని అన్నీ చేసి పెట్టుకున్న తర్వాతనే మనము నూనెలో పోసి గోలించుకోవాలండి. ఇలా పూరీలు మాత్రం మంచిగా వస్తాయి రౌండ్గా. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. మనకు ఎన్ని కావాలో అన్నీ చేసుకోవచ్చండి. ఇలా పూరీలన్నీ చేసుడు అయిపోయిన తర్వాత మనం ఒక పొయ్యి మీద ఒక ముగ్గురు పెట్టి దాంట్లో కొంచెం నూనె పోసుకున్నా. నూనె వేడైంది. దీనిలో పూరీలు మనం వేసుకుంటే చాలా చక్కగా పొంగుతాయండి. ఈ పూరిని నూనె వేడైన తర్వాతనే పొయ్యి సిమ్లో మాత్రం పెట్టద్దండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పూరికి కానీ చపాతీకి కానీ స్టవ్ తక్కువ పెట్టి కాల్చుకోవద్దు. ఫుల్ ఉంటేనే మంచిగా పూరి కానీ చపాతీ కానీ కాలుతుందండి. ఇలా పొంగుతుంది. పొంగిన తర్వాత దీన్ని ఒక 2 సార్లు అటు ఇటు మాత్రం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తీసుకోవాలండి. ఇలా మనకు చేసినవి అన్నీ కూడా మనం మంచిగా ఇలా కాల్చుకొని ఒక పక్కన పెట్టుకోవచ్చండి. అలాగే నేను ఇదే ముక్కుల్లో నేను ఎగ్ కర్రీ కూడా చేసుకుంటానండి. దీనికి మనం జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు వేసుకొని నూనె పోసుకొని నేను ఉల్లిగడ్డలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఉల్లిగడ్డలను ఇదే నూనెలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్గులు కొట్టి పోసుకోవాలండి. పొడి పొడి కాకుండా మంచిగా ఆమ్లెట్ టైప్లో మనము బిల్లలుగా రావాలంటే ఇలా పురుసులు చేసుకోవాలండి. ఈ ఉల్లిగడ్డ నూనెలో వేసి ఉడికించుకోవాలి. దీనికి ఉప్పును మాత్రమే ముందుగా వేసుకోవాలి, పసుపును తర్వాత వేసుకోవాలి. ఇలా నూనెలో కొంచెంసేపు గోలిన తర్వాత మనము పసుపును వేసుకోవాలి. నేను ముందుగానే ఉప్పు వేసుకున్నా. అలాగే దాంట్లో కొంచెము కొత్తిమీర పొడి, మెంతి పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని తర్వాత దాన్ని కొంచెం కలుపుకున్న తర్వాత దానికి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు తీసుకోలేదు కనుక కారపొడి తీసుకున్నా. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన 2 నిమిషాల తర్వాత మనము ఎన్ని కావాలో అన్ని ఎగ్గులు మనము ఎన్ని పోసుకోవాలనుకున్నామో అన్ని ఎగ్గులు మాత్రం మనము పోసుకోవచ్చు. ఇది నూనెలో మంచిగా ఉడకాలి. ఉల్లిగడ్డ మాత్రం ఉడకపోతే బాగుండదు. మంచిగా వత్తులు అని అంటే ఉల్లిగడ్డ అనేది సన్నగా అయ్యేంత వరకు, ఎర్రపు రంగుకి వచ్చేంత వరకు గోలించుకొని పెట్టుకోవాలి. అలాగే దానిలో మనకు కొత్తిమీర పొడి, నేను అప్పుడు పచ్చి తీసుకున్నప్పుడు వేయించిన కొత్తిమీర పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా వేసుకోవచ్చు అండి. మనకు ఇది ఉంటుంది వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీనిలో మనం పక్కన పెట్టుకున్నట్టు కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఆ కోడిగుడ్లను మనకి ఎన్ని కావాలంటే అన్ని కొట్టి పోసుకోవాలి. కొట్టి పోసిన తర్వాత దాన్ని వెంబడే కలపొద్దు. వెంబడే కలిపితే ఉల్లిగడ్డలకు అంతా పొడిగా అవుతుంది. ఇలా పోసి కొంచెం లేట్గా బిల్లలు కలుపుకుంటే తినడానికి టేస్ట్గా ఉంటుందండి. మంచిగా
పిల్లలకు ఆమ్లెట్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అలాగే బిల్లలుగా వస్తుంది. మొత్తం ఒకటేసారి కలుపుకుంటే మాత్రం బాగుండదు. అది వాళ్ళ ఇష్టం, మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా కొట్టి పోసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని ఒకసారి దాన్ని కింది మీద కలుపుకోవాలండి. మళ్ళీ వెనక సైడు తిప్పి వేసుకోవాలి. మనకు ఎగ్ కర్రీ తొందరనే అవుతుంది. ఇలా ఒకసారి కలుపుకొని తిప్పుకోవాలి. ఒక 2 సార్లు మాత్రం అటు ఇటు తిప్పుకొని మనకు అవసరం అనుకుంటే మనం ఇంకా కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు కానీ గరం మసాలా కానీ వేసుకొని అంతే. మనం చేసుకున్న పూరీలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొని దింపేసుకోవాలి. నేను కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని ఇలా మనకు ఎగ్ కర్రీ రెడీ అయిందండి. ఈ ఎగ్ కర్రీ రెడీ అయిన దాన్ని నేను ఇప్పుడు పూరీలో తీసుకుంటాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పూరీలకు మాత్రం ఎగ్ కర్రీ బాగుంటుంది. ఎందుకంటే అందరూ మటన్ తినలేరు కదా, తెచ్చుకునే అవకాశం ఉండదు. చికెన్ కానీ మటన్ కానీ ఈజీగా చేసుకోవడానికి మాత్రం ఈ పూరీలకు ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు చేసుకొని ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.